హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ఓకే, అయితే ఈరోజు మేము సెకండ్రాబాద్ నుంచి ఒక టీం అందరం మనం వచ్చాము. ఈ సిస్టర్ పేరేమో ఖ్యాతి సిస్టర్. ఖ్యాతి చెప్పండి, ఖ్యాతి అని వారికి. ఓకే, అనంత పాస్టర్ ఫేత్ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ పాస్టర్ అయిన తర్వాత వెనకాలో జీవన్ బ్రదర్. వెర్ ఇస్ జీవన్ బ్రదర్? ప్లీజ్ స్టాండ్. ఓకే, జీవన్ బ్రదర్. తర్వాత డెబోరా సిస్టర్, ప్లీజ్ స్టాండ్. తన చెన్నై నుంచి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నెక్స్ట్ వీ హ్యావ్ షర్లీ అక్క. స్టాండ్ అప్ షర్లీ. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అయితే ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనము దేవుడు పుట్టినరోజు 25th డిసెంబర్ అని మనం నేర్చుకున్నాం కదా. క్రిస్మస్ పండగ గురించి మనం చాలా నేర్చుకుంటున్నాం. కానీ అంతకు ముందు కూడా మన దేవుడు ఎన్నో మంచి కార్యాలు చేశారు. దేవుడు క్రియేషన్ అంటే సృష్టికర్త దేవుడు మనకి ఎన్ని రోజులు ఏమేమి చేశారనేది నేను మంచిగా చార్ట్స్ తెచ్చాను, కలర్స్ తెచ్చాను, తర్వాత పిక్చర్స్ కూడా తెచ్చాను. అవన్నీ మీరు చూసి మీరు ఈరోజు మంచిగా నేర్చుకుంటారు అందరూ. ఎంతమంది నేర్చుకుంటారు ఇట్లా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు కూడా అంటున్నారు. అయితే మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మంచి మెమరీ వర్స్, కంటత వాక్యం తెలుసా? కంటత వాక్యం బై హార్ట్ చదివితే ఏమో గిఫ్ట్స్ కూడా తెచ్చాము ఈరోజు మీకోసం. నేను చాకో పైస్ తెచ్చాను, తర్వాత గిఫ్ట్స్ తెచ్చాను. ఎవరైతే మంచి పర్ఫెక్ట్గా వితౌట్ సీయింగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళకు గిఫ్ట్స్ కూడా ఉన్నది. ఓకే, అయితే దీనికన్నా ముందు మనము ఇది మెమరీ వర్స్ చెప్తామమ్మా. ఇది చెప్పండి అందరూ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండము 1:1. ఆది కాండము 1:1. అయితే ఏమైంది ఇక్కడ? ఆది యందు అంటే చాలా నువ్వు పుట్టక మీ తాత వాళ్ళు ఎవ్వరు పుట్టలేదు అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన ఏం సృష్టించారు? దేవుడేమో భూమి సృష్టించారు, తర్వాత ఆకాశంను కూడా సృష్టించారు, మిమ్మల్ని కూడా సృష్టించారు, నన్ను కూడా సృష్టించారు కదా. అయితే ఎన్ని రోజులు సృష్టించారు ఎవరికైనా తెలుసా? క్రియేషన్ ఎన్ని రోజులు అయిందని ఎవరికైనా తెలుసా? ఎస్, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళకు ఒక గిఫ్ట్ వస్తుంది కరెక్ట్గా చెప్తే. ఎన్ని రోజులు దేవుడు సృష్టించారు? 1 2 3 ఎన్ని రోజులు? 4 6. వెరీ గుడ్. ఎవరో చెప్పారు బ్యాక్ సైడ్, నాకు కనబడతలేదు కానీ వెరీ గుడ్. చెయ్యొద్దండి. ఫస్ట్ ఎవరు చెప్పారు? ఓకే, బ్రదర్ చెప్పారు. పిల్లలు చెప్తే వాళ్ళకి ప్రైజ్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవచ్చు మనము. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్తున్నారు కదా. ఇన్ ద బిగినింగ్ God created the heavens and the earth. In the beginning God created the heavens and the earth. Genesis 1:1. అయితే ఆది యందు ఏమేం క్రియేట్ చేశారు? తెలుగులో చెప్తారా? ఎవరైనా తెలుగులో చెప్తారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాను. ఓకే, ఎవరన్నా చెప్తారా? ఒక్కరన్నా చెప్తారా? ఎస్ మా, వెరీ గుడ్. స్టాండ్ అప్. ఆది యందు ఆకాశమును. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. అయితే ఆ అబ్బాయి పేరు రాసుకోవాలి, ఎందుకంటే ఆ అబ్బాయికి గిఫ్ట్ వస్తుంది. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా? ఎస్, వెరీ గుడ్. స్టాండ్ అప్. దేవుడు ఆది యందు దేవుడు
భూమి ఆకాశం సృష్టించాను. వెరీ గుడ్, క్లాప్స్ కట్టండి. వెరీ గుడ్. ఇంకెవరన్నా ఉన్నారా? ఎస్, స్టాండ్. దేవుడు సృష్టించాను. వెరీ గుడ్. ఇంకా ఇది కూడా ఆది కాండము 1:1 అని చెప్పాలి. 1 అధ్యాయం 1 వచనం. ఎస్ ఎస్ మా, నువ్వు చెప్పునా నాన్న, నువ్వు చెప్పు. దేవుడు సృష్టించెను. ఇంకా ఆది కాండము 1:1. ఓకే, సో 4 బాయ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. 4 బాయ్స్కి గిఫ్ట్ వస్తుంది. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ కంటత వాక్యం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మనము ఫస్ట్ రోజు అంటే ఈ అందరు ఇట్లా కళ్ళు మూసుకోండి. రెండు కళ్ళు మూసుకున్నాక ఇప్పుడు మీకు ఏదన్నా కనబడుతుందా? ఎట్లా మంచి లైట్ కనబడుతుందా? కనబడతలేదు కదా. మళ్ళీ ఏం కనబడుతుంది? చీకటి ఉంది కదా. చీకటి ఉంది. ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు, మొత్తం లోకంలో చీకటి ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు వెలుగు ఇచ్చాడు. ఫస్ట్ డే ఏమైంది? ఓపెన్ చేయండి దానిలో. ఇప్పుడు ఎట్లా ఉంది? బ్రైట్ వెలుగు ఉంది కదా. అయితే ఫస్ట్ డే ఏమైందంటే మొదటి రోజు గాడ్ క్రియేటెడ్ లైట్. రోజంతా మనకు వెలుతురు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు రాత్రి అయినాక మనకి ఏమవుతుంది? చీకటి ఉంటుంది. అయితే ఫస్ట్ డే రోజు ఏమైంది? వీళ్ళు కళ్ళు మూసుకోగానే అన్ని చీకటి ఉంది. ఇప్పుడు తెరవగానే ఏమైంది? లైట్ కనబడుతుంది, బ్రైట్గా ఉంది కదా. అయితే ఫస్ట్ డే రోజు ఏమి సృష్టించారు దేవుడు? వెలుగు. అందరు చెప్పండి నాన్న, వెలుగు. మొదటి దినము దేవుడు వెలుగు ఇచ్చారు. మొదటి దినము దేవుడు వెలుగునిచ్చారు. అయితే మనకు చీకటి అంతా పోయి మనకి ఏమొచ్చింది? వెలుగు. వెరీ గుడ్, బ్రైట్ చిల్డ్రన్. మంచి స్మార్ట్గా ఉన్నారు ఇక్కడ పిల్లలు. సెకండ్ డే అంటే రెండో రోజు ఏమైందంటే ఆకాశం ఇంకా మొత్తం ఆకాశంలో ఏమేమి ఉంటుంది? మబ్బులు ఉంటున్నాయి, ఇంకా క్లౌడ్స్, స్టార్స్, ఇంకేముంటుంది? ఇవన్నీ ఉంటుంది. అయితే అప్పుడు ఏం లేకుండే అప్పుడు ఉట్టి ఆకాశంని సృష్టించి తర్వాత అన్నీ ఏమి లేకుండా అంతా రెండో రోజు ఆకాశము, గాలి, ఓకే, ఇంకా ఫర్మమెంట్ అంటే మొత్తం ఈ క్లౌడ్స్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవుడు సృష్టించారు. రెండో రోజు ఏం సృష్టించారమ్మా? ఆకాశం. ఓకే, ఆకాశంను సృష్టించారు. మూడో రోజేమో మన భూమిని సృష్టించి దాని మీద పంటలు, ఇంకా మంచిదో ఇక్కడ చూడండి ఈ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చెట్లు ఉన్నాయి, మంచి పూల చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సృష్టించారు. ఏ రోజు సృష్టించారు ఇది? భూమి సృష్టించిన తర్వాత ఇవన్నీ సృష్టించారు. ఓకేనా? అయితే ఫస్ట్ రోజు ఏం సృష్టించారు? ఫస్ట్ రోజు వెలుగు. సెకండ్ రోజు ఆకాశం. ఓకే, ఆకాశం, ఇంకా ఆకాశంలో ఫర్మమెంట్ అంటే ఏమేమి ఉన్నాయో అవన్నీ సృష్టించారు. మూడో రోజు ఏం సృష్టించారు? భూమి, ఇంకా భూమి మీద ఉన్న అన్ని పంటలు అవన్నీ సృష్టించారు. ఎర్త్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అంటే ఇవన్నీ పంటలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మూడో రోజు సృష్టించారు. మళ్ళీ నాలుగో రోజు ఏంటంటే నీకు మార్నింగ్ పూట ఏం కనబడుతుంది? పెద్దగా సూర్యుడు కనబడుతుంది. మళ్ళీ చీకటి అయితే సూర్యుడు ఉంటాడా? ఎవరు కనబడతారు? చంద్ర. వెరీ గుడ్. మూన్ అంటారు కదా ఇంగ్లీష్లో, చందమామ కదా. అయితే పొద్దున పూట ఏంటిది? సూర్యుడు. రాత్రి పూట ఏంటిది? చంద్రమామ. అయితే ఇంకా స్టార్స్ ఏమంటారు? నక్షత్రాలు. అయితే నాలుగో రోజు దేవుడు ఏం సృష్టించారంటే మంచి సూర్యుడు పొద్దున పూట ఇచ్చాడు. మళ్ళీ రాత్రి పూట మనకు అటు ఇటు నడుచుకొని వెళ్ళడానికి మనకి ఎట్లా దేనికి వెలుగు ఎట్లా వస్తుంది? వెలుగు మనకు చందమామ ఇస్తుంది. తర్వాత ఈ చుక్కలు ఎంత బ్యూటిఫుల్ స్టార్స్ ఉంటాయి కదా, మొత్తం అది కూడా సృష్టించారు. ఫస్ట్ డే ఏంటిది? వెలుగు. సెకండ్ డే ఆకాశం. థర్డ్ డే భూమి, ఇంకా దాని మీద ఉన్న అన్ని పంటలు. ఫోర్త్ డే
సూర్యుడు, ఇంకా చందమామ, ఇంకా నక్షత్రాలు. వెరీ గుడ్. ఫిఫ్త్ డే ఏమైంది? ఆకాశంలో ఏమన్నా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనేసి ఏమన్నాడు? బర్డ్స్ కదా, ఫ్లై చేస్తుంది. ఎట్లా చేస్తుంది ఫ్లై? వెరీ గుడ్, ఫ్లై చేస్తుంది. అయితే బర్డ్స్. అండ్ ఇంకా నీళ్ళలో ఏమేమి ఉంటాయి? చేపలు ఉంటాయి, రకరకాల ఫిష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఫిఫ్త్ డే ఏంటిది? బర్డ్స్ ఇంకా ఫిష్ కదా, బర్డ్స్ ఇంకా ఫిష్. సిక్స్త్ డే ఏం చేశాడంటే యానిమల్స్. యానిమల్స్ అంటే ఏంటిది తెలుగులో? జంతువులు. వెరీ గుడ్. జంతువులు చేసిన తర్వాత అరే ఎంత నిండుగా ఉంది, ఇప్పుడు ఒక్కటే కొరత ఉంది అనేసి ఏం చేశాడు? మనుషుడు చేశారు. మనుషుని తర్వాత ఒక మనిషి, ఆయన పేరు ఏం పెట్టాడు? గాలి పీల్చుకుంటేనే మనము జీవిస్తున్నాం కదా, మళ్ళీ గాలి లేకపోతే ఏమవుతుంది? అయిపోయింది, అంతే అయిపోయింది. అయితే ఆయన దేవుడు ఆ మనిషి రూపంలో ఆయన గాలి ఇచ్చేసిన తర్వాత హీ బ్రీత్ హిస్ లైఫ్, బైబిల్ అంటుంది. తర్వాత ఆయన మంచి బ్రతికారు. ఆయన పేరు ఏంటంటే ఆదాము. చెప్పండి అందరూ, ఆదాము. అయితే ఎన్ని రోజులు సృష్టించారు దేవుడు? 6 రోజులు. 7వ రోజు ఏం చేశాడు తెలుసా? గాడ్ రెస్టెడ్ అంటే ఏంటిది? రెస్ట్ తీసుకున్నాడా? మంచిగా నిద్రపోయిందా? మంచిగా నిద్రపోయింది అనేది కాదు. అంటే హీ స్టాప్ క్రియేషన్. 6 రోజులు క్రియేషన్ చేసిన తర్వాత మళ్ళీ 7వ రోజు దేవుడు క్రియేషన్ స్టాప్ చేసిండు. ఆయన రెస్ట్ అంటే పడుకోలేదు. ఆయన దేవుడు కునుకడు, నిద్రపోవాడు కదా, అస్సలు పడుకోడంట.